మీరు అడ్డుకోవడం వల్ల దళితుల ఉమ్మడి ప్రజల దెబ్బతింటుందనే చెప్పి మీరు మర్చిపోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే వాళ్ళ సింగిల్ ఏజెండా. ఈ 30 ఏళ్లలో వర్గీకరణ అడ్డుకునే వాళ్ళకు ఏజెండే లేదు. మీరు అర్థం చేసుకోండి. ఈ 30 ఏళ్లలో మన పోరాటానికి అడ్డం జరుగుతున్న వాళ్ళకి వేరే ఏజెండే లేదు. రిజర్వేషన్ బలాన్ని 1% మేము ఎక్కుతాం, మీ వర్గీకరణ అడ్డుకున్నాం అని తప్ప ఇప్పుడు లేదు. కానీ మనం ఒక ఏజెండే కాదు. ఎంఆర్ఎస్ వర్గీకరణ కోసం ఉద్యోగం మొదలుపెట్టినా సమాజం కోసం కూడా మనం పోరాటం చేసుకుని వచ్చాము. ఎందుకంటే సమాజంకి మనం ఉన్నపడుతున్నాం కాబట్టి సమాజం కోసం కూడా పోరాటం చేసిన వచ్చేసింది. అందులో భాగమే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ సాధించారు. అందులో భాగమే గుండె జబ్బుతో బాధితున్న పేదల పక్షాన నిలబడి ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం సాధించాం. అందులో భాగమే కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నా వికలాంగ పక్షాన నిలబడి దేశం ఎక్కలేని విధంగా 6,000 రూపాయల పెన్షన్ మనం సాధించాం. అదే సమయంలో అత్యంత వృద్ధుల పక్షాన, వర్తనలోని వితంతుల పక్షాన, అదే సమయంలో ఒంటరి మహిళల పక్షాన పోరాటం చేసి వాళ్ళ పెన్షన్ 4,000 సాధించారు. అంతకుముందు 4 కిలోలు బియ్యం ఉంటే దాని 1 కిలో పెంచి 5 కిలోలు సాధించారు. ఇవన్నీ సమాజానికి అందుతున్నాయి, ఇవన్నీ సమాజానికి అందుతున్నాయి, నాకే కాదు. అంటే మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి? మానవ ప్రయోజనాలు ఉన్నాయి, సమాజ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మానవ